అనేది ఎంత దుర్మార్గం అనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నిద్రపోయిందని అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఎక్కువ ఎందుకు పెడుతున్నామంటే ఈరోజు మీ పైన ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము. ఇది ఆదోని సాధన కోసం జరుగుతున్న ఒక ఉద్యమం. ఇది 100వ రోజు. ఉదయం ప్రతిపక్ష నాయకులు అధికార కూటమి వాళ్ళ మీద ఆరోపణలు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు. ఇది అసలు విషయం పక్కదో పడుతుందేమో అనే స్పష్టంగా ప్రజలకు అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్లకు వైసీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆదోని జిల్లా చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చేయలేదు. అది మీరు చెప్తున్నారు అవకాశం ఉన్నా వాళ్ళు చేయలేదు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అందులో భాగస్వామ్యమైన బీజేపీ పెద్దలు, మీరు చాలామంది పెద్దలు ఉన్నారు, మీకు ఒక అవకాశం ఉంది. ప్రజలు చరిత్ర మీకు ఒక అవకాశం కల్పించింది. వాళ్ళు చేయలేదు, కరెక్ట్, రైట్, మీతో మేము ఏకీభవిస్తున్నాం. వాళ్ళు చేయలేదు. ఈరోజు మీకు చేసే ఒక అవకాశం ఉంది. మీరు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం మీరు ఏం చేస్తారు? ప్రజల వైపు నుంచి ఒక స్పష్టత ఇవ్వండి మాకు. అన్నా ఇది ఏ పార్టీగా, దయచేసి నేను ఏ పార్టీని కాదు నేను ప్రజా సంఘాల వ్యక్తినే, ప్రజల వైపు ఉండే మాట్లాడే వ్యక్తిని. ఏ పార్టీని కాదు. మీరంటే వ్యతిరేకం లేదు, వాళ్ళు లేదు. మీకు అవకాశం ఉంది అన్న, మీకు అవకాశం ఉంది. ఒక నిమిషం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. దీక్షలు తీసే స్థాయి కాదు, మీరు శాసించే ఒక స్థాయి. కేంద్రంలోను రాష్ట్రంలోను మీరు అధికారంలో ఉన్నారు అన్న. కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉన్నారు మీకు ఒక అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారు? మీరు కేంద్రంలోను రాష్ట్రంలోను మీకు ఒక అవకాశం ఉంది, అధికారం ఉంది, అవకాశం ఉంది. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం మీరు ఏం చేస్తారనో ఖచ్చితమైన హామీ ఇవ్వండి అన్న మాకు. సరే, రాష్ట్రంలో ఎనలేని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 5 నియోజకవర్గాల ప్రజల యొక్క బ్రతుకులు మారాలంటే ఆదోని జిల్లా కావాలని మనం అడుగుతున్నాం. అలాగే ఇక్కడ సరైన విద్యా వైద్యం లేదని చెప్పేసి మనం అనేక రకాలుగా విద్యార్థి భాగంలో అల్లపెరిగిన పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. లాస్ట్కి సమస్యల పరిష్కారం కాక ఈ ఆదోని జిల్లాతోనైనా ఈ యొక్క సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము అనేక రకాల పోరాటాలు చేస్తున్నాం. మొన్న రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆదోని జిల్లా ప్రకటించండి అని మేము కలగట్ల గ్రామానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నిద్రపోయిందని అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఎక్కువ ఎందుకు పెడుతున్నామంటే ఈరోజు మీ పైన ఒక బాధ్యత ఉంది కాబట్టి మిమ్మల్ని కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ టీడీపీని కానీ ప్రతి ఒక్కరిని కానీ మన 5 నియోజకవర్గాల ప్రజల బాధలు మీకు తెలుసు కాబట్టి మీ అందరి పైన ఒక రిక్వెస్ట్గానే ఆర్డర్ ఏం లేవు, అందరూ సమానంగా పోరాటం చేసి ఒక జిల్లాని సాధించుకున్నామని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క సమస్య పైన మాట్లాడుకున్నట్టుగా పొద్దున ఒకరు కౌంటర్ అయితే సాయంకాలం ఒకరు కౌంటర్ అయితే మధ్యాహ్నం ఒక కౌంటర్గా మారింది. ఇది ఒక జేసీ ఉద్యమం అనేది అన్ని జెండాలు గడ్డా పెట్టి ఒకే జెండాగా ఉద్యమిద్దామని చెప్పేసి మనమందరం కూడా ఆ రోజు అజెండాలో మాట్లాడుకున్నాం. ఈరోజు అజెండా నిర్మాణాన్ని గడ్డబెట్టి ఈరోజు జిల్లా ఉద్యమాన్ని గడ్డబెట్టి అనేక రకాలుగా ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం అనేది సరైనది కాదు. రానున్న రోజుల్లోనైనా జిల్లా కోసం ఎవరైనా స్పందించకపోతే తప్పకుండా ఈ ఆదోని ప్రజలు 5 నియోజకవర్గాల ప్రజలు తప్పకుండా నిలదీసే రోజులు వస్తాయి. ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడవచ్చు, కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఇంకొక బాధ్యత ఆయన మీద ఎక్కువ ఉంది కాబట్టి మేము తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాని ప్రకటించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ఈరోజు స్థానిక ప్రాంతాలలో ఇవాళ అక్షరాస్యత తక్కువై ఇవాళ నిరుద్యోగ సంఖ్య పెరిగి ఇవాళ అనేక రకాల చెడవలాట్లకి పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాలుగా ఉద్యోగాలు లేక అనేక రకాల రోడ్ల మీద శిఖారు తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. అదే జిల్లా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అలాగే చిన్నపాటి వ్యాపారస్తుల బ్రతుకులు మారుతాయి, రైతుల సమస్యలు
పరిష్కారం అవుతాయి, కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయి, 5 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి అధికారులతో సౌలభ్యంగా పనులు జరుగుతాయి. చిన్నపాటి సమస్య కూడా కర్రలకు వెళ్ళాలంటే ఎంత దుర్మార్గంగా ఉందనేది మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చిన్నపాటి ఆరోగ్యం ఇబ్బందులు పడుతున్నా అక్కడ వేల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. మేమేం పడుతున్నామంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీజేపీ అన్ని పార్టీలకు కూడా మీరు జిల్లాని ప్రకటించే బాధ్యత మీరు కోరుకునండి, కానీ ఇక్కడ కౌంటర్లు వద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నా పేరు తిరుమలేష్, విద్యార్థి భవన్ సెంట్రల్ కమిటీ కన్వీనర్. కావాలి.